అలానే స్వామీజీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్టలతో చేస్తూ ఉంటారు. పైగా మనకు ఈ వచ్చేటువంటి 4 శుక్రవారాలు కూడా ఎంతో ప్రీతికరంగా భావిస్తూ ఉంటారు. ఆ రోజే వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు చేసినా కూడా ఎలా చేయాలి అనేటువంటి మీమాంస ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఈరోజు మీరు ద్వారా ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, అమ్మవారి కరుణ లభిస్తుంది అని తెలియచేయండి. ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి చేసుకోవాలమ్మా. ఆనవాయితీ ఉన్నవాళ్లే చేసుకోవాలని లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఎవరికి కోరిక భక్తి కలిగి ఉండి వ్రతం చేసుకోమని ఎలా అయితే సత్యనారాయణ స్వామి వ్రత కథలో చెప్పిందో అలాగే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కూడాను అందరూ కూడా ఎప్పుడు భక్తి కలిగితే అప్పుడు చేసుకోమన్నారు. అంటే భక్తి కలిగి ఎప్పుడు ఎవరికి భక్తి కలిగితే వాళ్ళు చేసుకోవచ్చు. ఆనవాయితీగా కుటుంబంగా వచ్చేటువంటి పూజ కాదు ఇది. అయితే ముఖ్యంగా ఈసారి మనకు 16వ తారీఖు రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు శుక్రవారం రోజున అద్భుతంగా ఆ రోజున లక్ష్మీ అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం అనగా సరస్వతి అమ్మవారి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం. లక్ష్మీ అమ్మవారిని ఆ రోజున మనం పూజ చేసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క వరలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది సాధారణంగా మధ్యాహ్న సమయంలో అనగా 12 లోపల చేసుకునే వీలుంటే చేసుకోవచ్చు. లేదు కొంతమందికి సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పి సంధ్యా సమయంలో సంధ్యాలక్ష్మిగా సంధ్యా సమయంలో కూడా వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం జరుపుకునేటువంటి సందర్భంలో భద్రాకరణం కూడా ఉందమ్మా. అయితే ఈ భద్రాకరణం ఎవరయ్యానంటే ఈ భద్రాకరణం అనేటువంటిది శనికి సహోదరి సంజ్ఞాదేవి ఛాయాదేవి సంబంధించినటువంటి దాంట్లో ఈ ఛాయాదేవి కూతురుగా చెప్పబడి ఉంది మనకు. కాబట్టి శని సహోదరి అయినటువంటి యొక్క భద్ర అనేటువంటిది ఏ సమయంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడాను శుభకార్యాలన్నీ కూడాను నిష్ఫలమవుతాయి, అశుభాలు కలుగుతాయి. పూర్వం ఒకప్పుడు అంతా కూడా ఈ యొక్క ముల్లోకాలలో యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంటే దాని ప్రభావం వలన ఎక్కడ ఏ లోకంలో అయినా కానీ శుభం అనేది లేకుండా పోవడం వల్ల బ్రహ్మ కట్టడి చేసి ఈ యొక్క భూలోకంలో పలానానికి ఒక కరణంలో ఒక చోటిస్తున్నాను, ఆ సమయం ఉన్నప్పుడు మాత్రమే నీవు భూలోకంలో స్వేచ్ఛగా విహరించు అని చెప్పగా ఈ యొక్క భద్రాకరణం ఉన్నటువంటి 11 కరణాల్లో ఈ భద్రాకరణం ఒకటి. ఈ సమయంగా ఉన్నప్పుడు చేసినటువంటి ఏ యొక్క కార్యక్రమాలు కూడాను శుభ ఫలితాలను ఇవ్వవని చెప్పి మనకు శాస్త్రం ప్రకారం. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి సందర్భంలో ఆ యొక్క 16వ తారీఖు రోజున ఉదయం 9:15 వరకు భద్రాకరణం ఉందమ్మా. తదనంతరం కార్యక్రమాన్ని అనగా వరలక్ష్మి వ్రతాన్ని కనుక ఆ 9:15 తర్వాత మీరు కనుక ప్రారంభించుకుంటే 12 లోపల పూర్తి చేసుకోవచ్చు. చక్కగా యథావిధిగా మీకు వ్రతకల్పాన్ని అనుసరించి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చమ్మా. అలానే సంధ్యా సమయంలో చేసుకునేటువంటి వారికి ఏదైనా సరైన సమయం ఉందంటారా? సంధ్యా సమయంలో చేసుకున్నట్టయితే మనకు సూర్యాస్తమయం కనుక సూర్యోదయం 6:03 మనకు ప్రారంభమవుతాయి. సూర్యాస్తమయం కూడా అంతే విధంగా 5 చిల్లర 6 చిల్లర సమయానికి మనకు అవుతుంది. కాబట్టి 5:30కి అనగా సూర్యాస్తమయానికంటే ముందు ఒక గడియ లేదా 2 గడియల ముందున కార్యక్రమాలు కనుక ప్రారంభించుకుంటే అది సంధ్యా ముహూర్తంగా చెప్పబడి ఉంటుంది. సకల దోషాలని తొలగించేటువంటి ముహూర్తము. ముఖ్యంగా అది గోధూళికా ముహూర్తం అయి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అంటే గోధూళిక అంటే ఇంటి నుంచి వెళ్ళినటువంటి గోవులు మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకునేటువంటి సమయం అది. ఆ సంధ్యా సమయం అంటే ఏంటి, సూర్యుడు వెళ్ళిపోయి నక్షత్రాలు రాకుండా కేవలం ఆకాశం మాత్రమే ఉండేటువంటి సమయం, వెలుతురు మాత్రమే ఉండేటువంటి సమయం ఈ సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయంలో మళ్ళీ ఉదయం నుంచి ఉపవాసం ఉండాలమ్మా. ఎందుకంటే పూజ చేసుకుని ఆ వరలక్ష్మి వ్రతం యొక్క ఫలితాన్ని మనం పొందాలంటే ఉపవాసం అంటే కటిక ఉపవాసం లేకుండా పాలు పండ్లు ఇతర పదార్థాలు తీసుకుంటూ ఆ యొక్క సమయంలో మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. నిద్రపోతే నిష్ఫలం. కాబట్టి నిద్రపోకుండా మన కార్యక్రమాలన్నీ చక్కదిద్దుకొని చక్కగా ఆ యొక్క 5:30 కల్లా మళ్ళీ వీలైతే అవకాశం ఉంటే స్నానం చేయవచ్చు. తల స్నానం చేయాలని ఏం లేదమ్మా. ఉదయం పూట తల స్నానం చేస్తే చాలు. మళ్ళీ చేసేటప్పుడు తల స్నానం చేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి కొన్ని రోజులు మాత్రమే చెప్పబడింది, మగవారైతే ప్రతిరోజు తల స్నానం చేయమని చెప్పబడి ఉంది. కాబట్టి మళ్ళీ సంధ్యా సమయంలో స్నానం ఆచరించవచ్చు. లేదా కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని నోరు పుక్కిలించి గాయత్రి మంత్రం చదువుకుంటూ నోరు పుక్కిలించి 3 సార్లు ఆ విధంగా తిరిగి దీపారాధన చేసుకుని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే 6:30-7 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత తిరిగి ముత్తైదుని పిలిపించుకుని యథావిధిగా కల్పోక్త ప్రకారంగా ఈ యొక్క వ్రతాన్ని సమాప్తం చేసుకోవచ్చమ్మా.